దరిద్రం దరిద్రం దరిద్రం. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది. అవును మరి, ఒకటా రెండా 4 టెస్టుకు ముందు మన టీమిండియాని ఏకంగా 5 ప్రధాన సమస్యలు అంటే 5 దరిద్రాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సిరీస్లో భారత జట్టు 1-2తో వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే బుధవారం నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో జరిగే 4 టెస్టు మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ గెలవకపోయినా కనీసం మ్యాచ్ను డ్రా అయినా చేసుకుంటేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ పోతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో 4 టెస్టు మ్యాచ్కు సిద్ధమవుతున్న టీమిండియాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా గాయాలు జట్టును కోలుకొని ఇవ్వడం లేదు. ఒకరి నుంచి మరొకరు గాయపడుతున్నారు. దీంతో కీలకమైన 4 టెస్టుకు ఏకంగా 4 గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ దెబ్బకు మన జట్టు వెంటనే ఇండియా నుంచి ఓ ప్లేయర్ను ఇంగ్లాండ్కు పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని బట్టే మన వాళ్ళను గాయాలు ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన 4 టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 4 టెస్టులో టీమిండియాకు వాతావరణం కూడా అనుకూలించేలా కనిపించడం లేదు. మాంచెస్టర్లోని స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే 5 రోజులు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన 3, 5వ రోజు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే 3 టెస్టులో మాదిరిగా 4 టెస్టులోనూ టాస్ చాలా కీలకం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్లో ఒక్కసారి కూడా టాస్ గెలవని టీమిండియాకు ఇది మరింత తలనొప్పిగా మారనుంది. దీనికి తోడు మనల్ని టెన్షన్ పెట్టే మరొక పెద్ద అంశం ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో మాంచెస్టర్లో మన జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి గెలవాలంటే చరిత్ర తిరగరాయాల్సిందే. కానీ ప్రస్తుతం మన టీం ఉన్న సమస్యల నడుమ అది ఎంతవరకు సాధ్యమో చూడాలి. మొత్తంగా 5 ప్రధాన సమస్యలతో 4 టెస్టులో టీమిండియా బరిలోకి దిగనుంది. మొదటి ప్రధాన సమస్య వచ్చేసి పిచ్. అవును, మనకు ఈ పిచ్చుతోనే ప్రధాన సమస్య ఉంది. మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం పిచ్చు ఫ్లాట్గా ఉండనుంది. మొదటి రోజు కాస్త పేసర్లకు అనుకూలిస్తుంది, ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా బ్యాటర్లు క్రీజ్లో కుదురుకుంటే భారీ స్కోర్లు చేయగలరు. ముఖ్యంగా మొదటి రోజు లంచ్ బ్రేక్ తర్వాత నుంచి 2వ రోజు 3వ రోజు వరకు కూడా పిచ్చు బ్యాటింగ్కు ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక 3వ రోజు టీ బ్రేక్ తర్వాత నుంచి పిచ్చుపై టర్ను లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 4వ రోజు వీలైతే 5వ రోజు కూడా స్పిన్నర్లకు మంచి హెల్ప్ ఉంటుంది. 5వ రోజు పిచ్చు పేసర్లు స్పిన్నర్లకు సహకరిస్తుంది. అంటే 5వ రోజు పిచ్చు బౌలింగ్కు మద్దతిస్తుంది. మొత్తంగా చూస్తే 5వ రోజు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఉదాహరణకు లార్డ్స్ వేదికగా జరిగిన 3వ టెస్టులో మాదిరిగా ఈ మాంచెస్టర్లో కూడా చివరి రోజు చేసి గెలవడం చాలా కష్టం. అందుకే ఈ పిచ్పై గత మ్యాచ్లో మాదిరిగా టాస్ చాలా కీలకంగా మారనుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే టాస్ ఉన్న జట్టు ఖచ్చితంగా చివరి రోజు బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి చేజింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. ఈ మ్యాదానంలో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 50% మ్యాచ్లో గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 30% మ్యాచ్లోనే గెలిచాయి. 20% మ్యాచ్లు డ్రాగా మూశాయి. దీనిని బట్టి ఇక్కడ టాస్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కానీ టీమిండియా ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. 3 ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్కు ముందు మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కాస్త టాస్క్ ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. రెండో ప్రధాన సమస్య వచ్చేసి వర్షం. అవును, 4వ టెస్టులో టీమిండియాకు గెలుపు చాలా కీలకమైన దశలో వరుణుడు మన జట్టును కలవరపెడుతున్నాడు. ఎందుకంటే స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే 5 రోజులు ఎంతో కొంత వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 23న అంటే టెస్టు మ్యాచ్ మొదటి రోజు వర్షం పడే అవకాశం 25% ఉంది. జూలై 24న రెండో రోజు కూడా వర్షం పడే అవకాశం 25% ఉంది. జూలై 25 అంటే 3వ రోజు నాడు వర్షం పడే అవకాశం ఏకంగా 50% ఉంది. మ్యాచ్ 4వ రోజు అంటే జూలై 26న వర్షం పడే అవకాశం 25% ఉంది. జూలై 27న అంటే చివరి రోజున వర్షం పడే అవకాశం ఏకంగా 58% ఉంది. కాబట్టి ఈ టెస్టులో వరుణుడు కూడా మ్యాచ్ను ప్రభావితం చేయనున్నాడు. మూడో ప్రధాన సమస్య వచ్చేసి గత రికార్డులు. వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే 89 సంవత్సరాలుగా ఇక్కడ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న భారత జట్టు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇంగ్లాండ్లోని మిగతా అన్ని స్టేడియాల్లో టీమిండియాకు టెస్టు విజయాలు ఉన్నాయి. మాంచెస్టర్లోనే లేవు. 89 సంవత్సరాల కాలంలో ఇక్కడ 9 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత జట్టు 4 ఓడిపోయింది, 5 డ్రా చేసుకుంది. చివరగా 2014లో ఆడిన టెస్టు మ్యాచ్లో అయితే ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. 1952లో అయితే 2 ఇన్నింగ్స్లో కలిపి మన వాళ్ళు కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఆ టెస్టు మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా కనీసం 100 పరుగులు చేయలేకపోయారు. అలాగే 1982 నుంచి ఇక్కడ మన బౌలర్లు ఒక్కరు కూడా కనీసం ఒక్కసారి కూడా 5 వికెట్ల హాల్ తీయలేకపోయారు. కాబట్టి ఎటు చూసిన మాంచెస్టర్లో మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సిరీస్కు ముందు లీడ్స్లో కూడా మనకు ఒక్క టెస్ట్ విజయం కూడా లేకున్నది. కానీ
కానీ 2 టెస్టులో మన వాళ్ళు గెలిచి చరిత్ర తిరగరాశారు. అదే మాంచెస్టర్లోనూ చేయాలని కోరుకుందాం. కానీ అదే సమయంలో మాంచెస్టర్లో ఇంగ్లాండ్కు మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 84 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ 33 గెలిచింది, 36 డ్రా చేసుకుంది, 15 మాత్రమే ఓడిపోయింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్కు ఇక్కడ మంచి రికార్డులు ఉన్నాయి. భారత్ నుంచి చూసుకుంటే ఈ మైదానంలో ఇంతకు ముందు ఆడిన అనుభవం ఒక రవీంద్ర జడేజాకి ఉంది. మిగతా వారందరికీ ఈ మైదానంలో ఆడనుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక 4వ ప్రధాన సమస్య వచ్చేసి గాయాలు. 3 టెస్టులోనే రిషబ్ పంత్, ఆకాష్ దీప్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ 4 టెస్టులో ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. కాకపోతే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే మన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ను ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్గా కాకుండా కేవలం బ్యాటర్గానే ఆడిస్తారంట. ఎందుకంటే 3 టెస్టులో పంతు చూపుడు వేలికి అయిన గాయం ఇంకా తగ్గలేదంట. కాబట్టి కీపింగ్ చేసే పరిస్థితులు లేవంట. 3 టెస్టులోనూ గాయం కారణంగా పంతు కీపింగ్ చేయకుండా బ్యాటింగ్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. అందుకే 4వ టెస్టు మొత్తం అలానే ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుందంట. అది జరిగితే వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ జట్టులోకి రానున్నాడు. పంతును బాల్ తక్కువగా వచ్చే ప్రదేశంలో ఉంచి ఫీల్డింగ్ చేయిస్తారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఎందుకంటే గాయం పూర్తిగా తగ్గే వరకు రెస్ట్ ఇవ్వకుండా ఇలా ఆడిస్తే గాయం తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు ధ్రువ్ జురేల్ కూడా ఇప్పటికే నెట్స్లో బీభత్సంగా కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ పంత్ కూడా సోమవారం సాయంత్రం కాసేపు కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. 3వ టెస్టులో 3వ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆకాష్ దీప్ 4వ టెస్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా మరో పేసర్ హర్షదీప్ సింగ్ ఎడమ చేతికి బలమైన గాయమైంది. అతను బౌలింగ్ చేసేది ఎడమ చేతితోనే కాబట్టి ఆడే పరిస్థితులు లేవు. ఇప్పటికే అతన్ని 4వ టెస్టు నుంచి అధికారికంగా తప్పించారు. సరేలే ఈ ముగ్గురు లేకపోతేనేం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుందాంలే అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా జిమ్లో గాయపడ్డాడు. దీంతో మిగిలిన సిరీస్ మొత్తానికి అతను దూరం అయ్యాడు. అంటే మొత్తం 4 ఆటగాళ్లు గాయపడ్డారు. ముఖ్యంగా 3 పేసర్లు గాయపడడంతో ముందు జాగ్రత్తగా వెంటనే ఇండియా నుంచి అంశుల్ కంబోజ్ను ఇంగ్లాండ్ను పిలిపించుకుని స్క్వాడ్లో చేర్చుకున్నారు. ఇక టీమిండియా చివరిదైన 5వ ప్రధాన సమస్య వచ్చేసి ప్లేయింగ్ 11. అవును, మరి జట్టులో ఇంతమందికి గాయాలయ్యాక తుది జట్టు ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిదని చెప్పుకోవాలి. ఓపెనర్గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అయితే ఫిక్స్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 1 డౌన్లో కరుణ్ నాయర్ను తప్పించే అవకాశాలే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికే అతనికి చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటన్నిటిని వృధా చేసుకున్నాడు. కాబట్టి సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. పంతు ఈ మ్యాచ్లో ఆడితే 5వ స్థానంలో రానున్నాడు. ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చాలాసేపు చేస్తున్నాడు. 6వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ను తీసుకురానున్నారు. ఇక 7, 8వ స్థానాల్లో స్పిన్ ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అయితే పలువురు మాజీ క్రికెటర్లో మాంచెస్టర్ పిచ్ స్పిన్కు అనుకూలించడంతో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. దానికి అనుగుణంగా అతను కూడా నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ కుల్దీప్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే కుల్దీప్ను జట్టులోకి తీసుకుంటే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తప్పించాల్సి ఉంటుంది. అప్పుడు మన బ్యాటింగ్ బలం తగ్గే అవకాశాలు ఉంటాయి. పైగా ఇప్పటికే ఒక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు కాబట్టి నా అంచనా ప్రకారం జడేజా సుందర్తోనే ఆడతారు. ఇక ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు. నిజానికి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఈ మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వాలి. కానీ ఇతర ప్లేయర్లు గాయపడడానికి తోడు సిరీస్లో టీమిండియా వెనుకబడి ఉండడంతో బుమ్రా ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 3వ ప్రధాన పేసర్గా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ మొదటి 2 టెస్టుల్లో ఆడిస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అలాగని అంశుల్ కంబోజ్ను చూస్తే వచ్చి రాగానే ఇప్పటి వరకు కనీసం అరంగేట్రం కూడా చేయని ప్లేయర్ను టెస్ట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. కాకపోతే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇండియా ఏ తరపున అంశుల్ కంబోజ్ ఇక్కడ ఆడి సత్తా చాటాడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇటీవల కాలంలో మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. కాబట్టి 3వ పేసర్గా అంశుల్ కంబోజ్ను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సమస్యలన్నింటిని అధిగమించి 4వ టెస్టులో టీమిండియా గెలవాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.